అయితే ఆయన ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటారండి ఫోన్ లోని. ఏం వీడియోస్ అంటే ఇంగ్లీష్ సంబంధించిన పిక్చర్స్ వీడియోస్ అవి చూస్తూ ఉంటారు సార్. దానికి సంబంధించిన అన్ని మళ్ళీ నాకు రివర్స్ పెడుతూ ఉంటారండి ఫోన్ లో. నాకు ఇష్టమైన తీరులో నేను చేసుకోవాలనుకుంటా, అది నాకు ఇష్టం. ఉప్పు కారం తింటున్నాం, దానివల్ల కోరికలు ఉంటాయి. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్ఎం శాంతి గుప్తా. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. ఈ రోజు ఒక ఇల్లాలు మనకు తన ఆవేదనను తెలుపుకోవడానికి వస్తున్నారండి. తన పేరు జానకి. రమ్మందాం. జానకి రండిమ్మా, చెప్పండమ్మా. మేడం నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు జానకి అండి. నేను అమీర్పేట నుంచి వచ్చాను. మా వారండి ప్రకాష్ గారు అండి. మా మ్యారేజ్ అయ్యింది 18 years అవుతుంది. అయితే చాలా ఇబ్బంది పెడతారు మేడం నన్ను. మీ వారు? మా వారు. ఏంటమ్మా ఇబ్బందులు అంటే? అది నాకు 2 పిల్లలు మేడం. వాళ్ళనేమో హాస్టల్ లో జాయిన్ చేశారు. అయితే ఆయన ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటారండి ఫోన్ లోని. ఏం వీడియోస్ అంటే ఇంగ్లీష్ సంబంధించిన పిక్చర్స్ వీడియోస్ అవి చూస్తూ ఉంటారు సార్. దానికి సంబంధించిన అన్ని మళ్ళీ నాకు రివర్స్ పెడుతూ ఉంటారండి ఫోన్ లో. అదే విధంగా ఫాలో అవ్వమంటూ ఉంటారండి. అసలు ఏంది ఏ కథ ఏడికి తీసుకొచ్చినావు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పెళ్ళాన్ని నేను మగవాడిని, నీకు పంపించకుంటే నాకు ఇష్టమైన తీరులో నేను చేసుకోవాలనుకుంటా, అది నాకు ఇష్టం. అది పెళ్ళ మీద మాత్రం అన్ని చేయాలా మేడం? వంట చేస్తాము, అన్ని ఆయనకి కావాల్సిన అన్ని చూస్తూ ఉంటామండి. అయినా సరే ఇబ్బంది పెడుతూ ఉంటారు మేడం. నేను ఒక ఆడదాన్నే కదండి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి. ఏం సార్, ఏం ఇబ్బంది పెడుతున్నారు? 18 సంవత్సరాలు అయింది పెళ్ళై, 2 కొడుకులు ఉన్నారంట కదా, మరి ఇంకా ఇబ్బంది పెడుతున్నది? ఈ వయసులో ఇబ్బంది పెట్టడం ఏంటండి? ఇప్పుడు సహజంగా ఉండే కోరికల్ని తీర్చుకోవడానికి అది ఏం సహజత్వం అయ్యా నీకు? 18 ఏళ్ళు అయినాక సహజత్వాలంట. ఏమన్నా నీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిందా పెళ్ళయి ఆమెను ఇబ్బంది పెట్టడానికి? అట్లా పెళ్ళైన 1-2 సంవత్సరాల్లో కూడా ఈ రోజుల్లో మేడం, ఈ రోజుల్లో పిల్లలైతే అసలు నువ్వెంత అన్నట్టే ఉన్నారు. ఆ కాలం వాళ్ళు కాబట్టి ఆమె ఇంకా ఈ 18 ఏళ్ళు ఎట్లయిందో మరి భరించలేకపోతేనే కదండి బయటకు వస్తుంది తను కూడా. ఉంటాయి మేడం, కోరికలు ఉంటాయి, రకరకాల ఐడియాలతో చేయాలని ఉంటుంది. మరి బయటికి పోతే వేరే తీరుగు ఉంటది. మరి ఇంట్లో ఉన్న వాళ్ళతో చేసుకుంటాం మేము. అలా ఇంట్లో ఉండనని చెప్పి భార్యని బొమ్మను చేసేస్తారా? మీకు నచ్చినట్టుగా మార్చుకుంటారా? అది మీ ఇద్దరి ఇష్ట ప్రకారం ఉండాలండి. ఇంట్లో భార్య ఉన్నది అదొక పని కోసమేనా? 5 years వరకు బాగానే ఉన్నారు సార్. అక్కడ నుంచి టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు మేడం. అందుకని ఇంకా టార్చర్ భరించలేకండి మీ దగ్గరికి వచ్చాను మేడం. మీరే చెప్పాలి మరి, ఏం చెప్పినా. అదే మరి ఏమయ్యా టార్చర్ ఏముంది మేడం? ఉప్పు కారం తింటున్నాం, దానివల్ల కోరికలు ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి మేడం. మాకు కూడా అది వినడానికైనా బాగుందా? నువ్వు ఎలా చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వేరే దిక్కున పోయి మనం అయితే చేయలేం కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు చూసుకుంటాం. అంటే సార్ తాగొస్తారు సార్, రోజుని తాగొస్తారు సార్. టార్చర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. తాగొచ్చి సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు తన మీద. ఇష్టం ఉన్నది చెప్పుకోవడం కూడా చెప్పుకోవడం వేరయ్యా. నువ్వు ఇక్కడ చూపించి మరి తనని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నావు. మరి నాకు అట్లా కావాలని నేను అంటున్నా మేడం. అయినా కూడా నీకు సార్ చట్టంలో ఉందని అనుకుంటున్నాను నేను. ఒక భార్యకి ఇష్టం లేకుండా తనని బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లడం గాని, తన మీద అనుభవించాలనే కోరికలు గాని ఇది ఉన్న మగవాళ్ళకి కూడా శిక్షలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు ఏముంది అంటే మెరిటియల్ అనేది ఒకటి ఉండే. అంటే ఒక పెళ్ళైన స్త్రీని తన అంగీకారం లేకుండా తనతో చేస్తే అప్పుడు మెరిటియల్ అనేది కేసెస్ ఫైల్ చేసేటోళ్ళు వైఫ్. కానీ అది కాలక్రమంగా ఏమైంది, మొన్న రీసెంట్ జడ్జిమెంట్ లో ఏంటంటే ఒకవేళ హస్బెండ్ వైఫ్ తో ఫోర్స్ చేసినా కూడా అది కేటగిరీలోకి రాదు. ఇంకోటి ఏంటంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో అది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ వైఫ్ కి ఇష్టం లేకున్నా కూడా హస్బెండ్ కి కావాలని ఉన్నా కూడా చేయాలి. ఇది నేను చెప్తలేను, ఇది మన లా చెప్తుంది. ఇదేంటి సార్ లాలో రీసెంట్ జడ్జిమెంట్ లో వచ్చింది. ఎందుకంటే ఒక పార్ట్నర్ ని సాటిస్ఫై చేయాలి, ఇంకో పార్ట్నర్ సాటిస్ఫై చేయాలి. నాకు నువ్వు ఇష్టం లేదు, ఇప్పుడు నాకు టైం లేదు, నాకు ఇప్పుడు ఓపిక లేదు, అలాంటి ఒకవేళ వ్యతిరేకంగా అట్లా చెప్తే హస్బెండ్ ఏం చేస్తాడు, బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు వైఫ్ ఏం చేస్తుంది, మెంటల్ క్రుయాలిటీ కేసు వేస్తుంది. అంతే కదా, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం అనేది అనైతికం. సో అలాంటప్పుడు వైఫ్ డివోర్స్ కేసు ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో
అందుకే సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్స్ లో ఏం చెప్పిందంటే, ఒకవేళ హస్బెండ్ కి కోరిక కలిగితే లేదా వైఫ్ కి కోరికలు కలిగితే ఎవరైనా ఒక పార్ట్నర్ నో అని చెప్పే రైట్ లేదు, చేయాలి అని చెప్పేసి ఒక రీసెంట్ జడ్జిమెంట్ లో ఇచ్చిందండి. నేను చెప్పట్లేదు, మన లా చెప్తుంది. సో ఇంకోటి ఏంటంటే, అలాగని లా చెప్పిందని ఏది పడితే అది, ఏ టైం పడితే ఆ టైంకి, ఎలా పడితే అలా ఎంత హింసించడం అనేది కూడా అది లాలోనే లేదు. లాలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను పేర్లు చెప్పలేను, కానీ కొన్ని టైప్ ఆఫ్ అవి నాట్ అలౌడ్ ఉన్నది. అలా అన్యాచురల్ అంట, అలాంటి కరెక్ట్ లివ్. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో జరిగేది ఏందో మనకు తెలియదు. నాదొక డౌట్ సార్, ఇప్పుడు తను మీరు అంటున్న లా ప్రకారంగా తను ఇష్టప్రకంగా అయినా ఉండాలి కదా, అలా అని బలవంతం చేయకూడదు కదా సార్. ఇద్దరి ఇష్టంతో చేస్తేనే అది బాగుంటది, ప్రేమగా ఉంటది. కానీ ఒకరి ఇష్టంతో ఎప్పటికీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, మనము వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆలోచించవద్దు. ఎందుకంటే తనకు కూడా ఒక ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి, తనకు కూడా కోరికలు అనేటివి ఉంటాయి. దాన్ని ఫుల్ఫిల్ చేసే రైట్ అనేది వైఫ్ కే ఉంటుంది. ఇప్పుడు వైఫే సపోర్ట్ చేయట్లేదు, సో అతనికి రైట్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. బేసిక్ రైట్స్ కదా మ్యారేజ్ లో. అంటే తను చేయట్లేదు అని అయితే అనట్లేదు కదా సార్. ఇతని సైడ్ అయితే అలానే ఉంది, చేయనిస్తలేదు, కానిస్తలేదు. ఆమె ఏం చెప్తుంది, ఇష్టమే తీరులా నేను చేసుకోవడానికి నాకు వీలు లేదు, నాకు అది ప్రతిసారి అడ్డంకులు చెప్పుకుంటూ ఈసారి చెప్తారా ఎప్పుడైనా మీతో పాటు? ఎవరైనా తాగి వచ్చిన అది అంటది, మరి కొద్దిగా తాగి వస్తే అది కూడా తప్పైపోయినట్టు. ఎప్పుడో ఒకసారి ఓకే అయ్యా, ప్రతిసారి తాగేసి వస్తాను, ప్రతిసారి నాకు ఇలాగే కావాలి, నేను చెప్పిందే చేయాలి అంటే కుదరదు కదా. అవునా కదా? ఆలోచించు కొంచెం. తనకు కూడా కొంచెం ఇష్టం అనేది ఉంటుంది. నువ్వు తాగేసి వచ్చి నీ దగ్గర వచ్చే ఆ వాసనకి తనకేం ఇష్టం ఉండాలి కదా. 4 గోడల మధ్యలో ఉన్నది తీసుకొచ్చి రచ్చ చేస్తున్నావు, నీకేమైనా న్యాయంగా ఉన్నదా? అయ్యా, నువ్వు చేసిన దానికే తను ఇక్కడికి వచ్చారు అంతే. తనంతటా తానుగా కావాలనేం రాలేదు. అసలు 18 సంవత్సరాలు భరించిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చిందంటే కారణం ఏంటి? నువ్వే ఆలోచించు. అవును మేడం, పిల్లల్ని చూడడానికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండదు మేడం. పిల్లల్ని చూడాలని కూడా అనిపిస్తుంది కదండి, మరి హాస్టల్లో ఉంటారండి, బాధ్యత ఉంటుంది కదా తల్లికి. దేనికి పర్మిషన్ ఉండదండి, బయటకి ఫీజు కట్టి హాస్టల్ వేసిన మేడం, పోయి చూసేది ఏమున్నది ఇంటికాడ ఉండేదానికి. హాస్టల్లో వేయడం అనేది కేవలం ఈ పని కోసమే పిల్లల్ని హాస్టల్లో వేసాడేమో, అడ్డంగా వస్తారని. అలానే ఉందండి. లేదమ్మా, ఒకటి నాకు చెప్పండి, మీ హస్బెండ్ సైడ్ నుంచి మనం ఆలోచిస్తే తనకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. మరి అవి ఎప్పుడో ఒకప్పుడు మీరు ఫుల్ఫిల్ అయితే చేయాలి కదా. ఒక 5 times అడిగింది అనుకో, దాంట్లో ఒక 2 times అన్నా మీరు సహకరించాలి కదా. రోజు ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం సహకరిస్తాం సార్? మేము ఒక పనే కాదు కదా, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అన్ని చూసుకుంటాం కదా సార్. మేము కూడా అన్ని చూసుకోవాలి, హస్బెండ్ కూడా చూసుకోవాలి కదా. మీరే తాగొచ్చి సార్ ఫోన్ లో చూపించినట్టుగా చేయమంటారండి. మేము డ్యూటీ చేసుకోవాలి కదా సార్. అన్యాచురల్ గా అంటే ఎలా అవుతుంది సార్ మీరు అన్నట్టుగా? ఫోన్ లో చూపించుకుని చేయడం ఏంటండి, నాకు అర్థమైతే లేదు. అంత కోరికలు ఉన్నాయా మీలో? ఫోన్ చూపించుకుంటే చేయడం ఏంటి? ఫోన్ లో ఉన్న తీరులా దాన్ని బట్టి మనం కూడా. అదే సార్, అంతకు ముందు బానే ఉండేవాళ్ళం సార్ మేము. ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి తాగడం అలవాటు అయ్యండి. ఆ ఫోన్ లో ఎన్ని చూసుకుంటే, ఖాళీ టైంలో అన్ని చూసుకుంటా ఉండండి. మేము కూడా డ్యూటీ చేసుకోవాలి. ఫోన్ లో చూడగానే నాకు మంచిగా అనిపిస్తుంది సార్. అరే గాడ్, ఎట్లా చెప్తున్నాడు మేడం అసలు? ఆ ఫోన్ లో చూడడం ఏంటండి అసలు? ఫోన్ లో చూడగానే నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది, మరి నేనేం చేయాలి? మైండ్ ఖరాబ్ అయ్యేంత పనులు నీకేమున్నాయి? ఇప్పుడు నీకేమన్నా అప్పులు ఉన్నాయా, టెన్షన్స్ ఉన్నాయా? బానే ఉన్నారు కదా. నాకు వేరే ఏం పిచ్చి లేదు మేడం. అంటే అదొకటే పిచ్చి. ఇంతకు ముందు లేదు కదయ్యా, ఇప్పుడేంటి మరి కొత్తగా? మీరు ఆ పిచ్చి పోవాలంటే ఆ వైఫ్ ని ఇబ్బంది పెట్టడం కాదండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, కొంచెం మైండ్ రిలాక్స్ పెట్టండి, ఏదైనా వర్క్ చేసుకోండి. అలాంటప్పుడు మీకు ఆ పిచ్చి తగ్గుతుంది. మీరు తాగేసి వచ్చి ఫోన్లలో అదే చూసుకుంటా ఇంటికి వెళ్ళేసి మీ భార్య మీద ప్రయోగిస్తే ఆమె ఎట్లా ఓర్చుకుంటది? సార్, ఒక విషయం చెప్పాలంటే, ఇంతకు ముందన్న కనీసం ఇంటర్నెట్కి వెళ్ళి చూసేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టా ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఫస్ట్ వీడియోస్ అవే వస్తున్నాయి. ప్రతి వీడియోలో హాఫ్ నోడిట్ అంతే. అది పిల్లలు ఖరాబ్ అవ్వడం పక్కన పెడితే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా తయారవుతున్నారు ఇలా చూస్తే. అది వీడియోలలో చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్లలో కూడా సగం సగం ఏదో నడుము చూపించుకుంటా, ఏదో చూపించుకుంటా. అరే, ఇప్పుడు ఇష్టమైన బట్టలు తొడుక్కోవడం అనేది మన హక్కు. మనం ఏదైనా తొడుక్కోవచ్చు, కానీ మన బట్ట ద్వారా ఎదుటి వాళ్ళు చెడిపోతున్న అన్న విషయం తెలియదు. వాళ్ళు చాలా చిన్న చిన్న బట్టలు వేసుకొని పిల్లల ముందుకెళ్తే, ఇప్పుడు పిల్లలు చూడరాని ప్రదేశానికి చూస్తూ ఉంటారు, సెర్చ్ చేస్తూ ఉంటారు. ఏది చూడొద్దో దానికోసమే సెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి ఇంకా ఏంటి, అలా మైండ్ అనేది ఖరాబ్ అవుతున్నది. అక్కడ మైండ్ ఖరాబ్ అయిపోతుంది, మైండ్ డైవర్ట్ అవుతుంది, చదువుకుంటలేరు, యువతరం అనేది చెడిపోతుంది. అమ్మాయిలలో, యువతలలో ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్ చేయాలి, ఎలా డ్రెస్సింగ్ చేయాలి, ఎక్కడి నుంచో నార్త్ ఢిల్లీ నుంచి వచ్చేసి మన హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ ని పొల్యూట్ చేస్తున్నారు ఈ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల.
సగం హాఫ్ న్యూడిటీ, అంటే సినిమాలలోనే కాదు రియాలిటీలో కూడా హాఫ్ న్యూడిటీ అనేది కామన్ అయిపోయింది. అంటే అలా చేస్తేనే చూస్తున్నారని జనాలు అదొకటి మైండ్ లో పడిపోయింది. హీరో హీరోయిన్స్ చేస్తున్నారు మా కింద, చేసేది వాళ్ళ వృత్తి, వాళ్ళ ప్రొఫెషన్. అది చేస్తే వాళ్ళకి అమౌంట్ వస్తుంది, వాళ్ళకి పేరు వస్తుంది. కానీ మీరు చేస్తే ఏమొస్తుంది? మీరు చేస్తే ఏం రావట్లేదు కదా, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ పెద్ద అనేది కూడా అదే ప్రాబ్లం. ఆ ఫోన్లలో అవే చూస్తున్నాడు, దాని నుంచి కొంచెం అయినా సార్ అక్కడ ఒక విషయం నన్ను అడిగితే అవన్నీ కూడా బ్యాన్ చేశారు, ఓపెన్ అవ్వవు. మరి ఈయన ఎలా ఓపెన్ చేస్తున్నట్టు? ఈవెన్ కంప్యూటర్ లో ఓపెన్ చేసిన సార్ మనము అది రిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటుంది, అక్కడ వార్నింగ్ ఇస్తుంటుంది. అయితే యాక్చువల్లీ ఇంతకు ముందు అన్ని A to Z వచ్చేటి, కానీ ఇప్పుడు ఏంటంటే ఇండియాలో కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు, VPN యూజ్ చేస్తున్నారు, IP అడ్రస్ చేంజ్ చేస్తున్నారు, చేంజ్ చేసి ఆ సైట్లకు వెళ్ళేసి చూస్తున్నారు. అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఇలా చేయమని ఎంకరేజ్మెంట్ చేయడం కాదు, కానీ ఇలా చేస్తున్నారు అని జస్ట్ చెప్తున్నాను. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా సార్? ఒకవేళ తను అగ్రి అవ్వలేదు, అక్కడ ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లల మీద అఘాయిత్యం జరగవచ్చు. లేదా తను డ్యూటీకి వెళ్తున్నారు, ఇప్పుడు ఇంటికి ఒక వంట మనిషే రావచ్చు, లేదా పక్కింట్లో ఆడపిల్లలు ఉండొచ్చు, రోడ్డు మీద అటుగా వెళ్తున్న ఆడపిల్లలు ఉండొచ్చు, ఆయన తాగి ఏ రాత్రిలోనూ వస్తుంటాడు, రోడ్డు మీద ఆడపిల్లలు ఉంటుండొచ్చు. ఇందుకే సరే అఘాయిత్యాలు జరిగేది. అందుకే కంట్రోల్ చేయాల్సింది భార్య మాత్రమే. భార్య మొగుడిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తే కంట్రోల్లో ఉంటాడు. ఆమె కంట్రోల్ చేయకపోతే జనాల మీద పడిపోతాడు. అలాగని పొద్దున లేస్తే పడుకొని మళ్ళీ లేచేంత వరకు తను అదే పనిలో ఉండడం కరెక్ట్ కాదు కదా. 4 గోడల మధ్యలో జరిగేది నా భార్యకి చూపించుకొని నా ఇష్ట ప్రకారం నేను చేసుకుని ఉండే, ఇది ఏం సార్ ఇతో మీటింగ్? అది నా ఇష్ట ప్రకారం చేసుకునేది. ఎప్పుడైతే ఆమె బాధ తట్టుకోకుండా 4 గోడల నుంచి బయటకు వచ్చిందో అప్పుడు ఆమె బాధ అనేది పర్సనల్ బాధ కాదు, పబ్లిక్ బాధ అయిపోయింది. అది మా దాకా వచ్చిందంటే అది పబ్లిక్ బాధనే. ఒక స్త్రీ అలాంటి బాధపడుతుండడం మేమెందుకు చూస్తాం, మేమెందుకు సహనం చేస్తాం? చేయలేం కదా. కానీ సార్ ఇప్పుడు బయటంతా కూడా ఎలా అయిపోయిందంటే సుప్రీంకోర్టు అసలు ఫస్ట్ రిలేషన్షిప్స్ లో ఉన్నది ఇది పెద్ద పరిగణలోకి తీసుకునేది కాదు అని ఒక అనౌన్స్మెంట్ ఎప్పుడైతే అడల్టరీ ఈజ్ లీగల్ అని ఎప్పుడైతే చేసిందో, ఇప్పుడే మీరు చెప్పారు అసలు భర్తకి ఎటువంటి కోరిక ఉన్నా భార్య కంపల్సరీ వచ్చి తీరవలసిందే అని చెప్పి, అది కూడా రీసెంట్ గానే వచ్చేసిందని చెప్పారు. వీటన్నిటి వల్ల అనర్థాలు ఎక్కువ అవుతున్నాయి కదా సార్. అలా కోర్టు ఇవ్వడం కూడా, సుప్రీంకోర్టు అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం కూడా అసలు మా మహిళా సంఘాలే కాదు, మహిళలు సంఘాలు కూడా పక్కన పెట్టండి, ఇండివిజువల్ గా మహిళలం మేము అసలు మాకు చాలా బాధ అనేది ఎక్కువైపోయిందండి. దీనికి ఏమన్నా అనడానికి కానీ అడగడానికి కానీ చేయడానికి ఏమన్నా ఉంటాయేమో కొద్దిగా తెలియజేయండి సార్. ఇందులో మేము కూడా అడగాలని అనుకుంటున్నాం. ఇంతకుముందు 494 బైగమి IPCలో ఉండేది. దాంట్లో ఏంటంటే మనం వేరే వాళ్ళ వైఫ్ తోటి లేదా వేరే వాళ్ళతోటి ఎఫైర్ పెట్టుకుంటే అలాంటిది చట్టబద్ధం కాదు అని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే 494 రద్దు చేశారో ఆ టైం నుంచి ఇలాంటివి విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. దాని తర్వాత ఎవరి వైఫ్ అని చూడరు, ఎవరి కూతురు అని చూడరు, ఏం చూడరు. ఇద్దరికి ఇష్టం అయితే దే కెన్ డూ, అది లీగల్ అవుతుంది. కానీ ఇంకో కండిషన్ ఇక్కడ ఏముందంటే, ఎప్పుడైతే ఒక మగాడు వేరే వాళ్ళ భార్యని 494 ఇప్పుడు క్రిమినల్ కేసెస్ కాదు, అడల్టరీ లీగలైజ్ చేసేసింది కదా అని చెప్పి వేరే వాళ్ళ వైఫ్ తో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఆ టైంలో ఇబ్బంది పడవచ్చు. దానికో సపరేట్ లా ఉంది. ఒకవేళ ఆ మహిళ పోలీస్ స్టేషన్ వెళ్ళేసి అతను నన్ను హింసిస్తున్నాడు, అబ్యూస్ చేస్తున్నాడు, ఒకవేళ ఇద్దరి మధ్యలో అన్ని జరిగిన తర్వాత కూడా ఒకవేళ కంప్లైంట్ రైజ్ చేస్తే అట్టి పర్సన్ మీద పనిష్మెంట్స్, లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అడల్టరీ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పారు కదా, ఇండైరెక్ట్లీ ఆ సెక్షన్ అనేది రన్ అవుతున్నట్టే మనం అర్థం చేసుకోవాలి. 494 బ్యాన్ చేశారు కానీ 494 ప్రెసెంట్ ఉంది. ఇల్లీగల్ సంబంధాలు వేరే వాళ్ళ వైఫ్ తోటి అలా చేయడం అనేది కొంచెం తప్పు కదా, తప్పు ఖచ్చితంగా. సార్ ఆయన అంటే డ్యూటీ ఒకటే చేసుకొస్తారు సార్, మేము ఇంట్లో వర్క్ చేసుకోవాలండి, అన్ని చూసుకోవాలి, మళ్ళీ మేము కూడా డ్యూటీ చేయాలి, అన్ని చేయాలండి. కష్టం కదా సార్ మీరు అలా చెప్తున్నారు. అట్లా కాదమ్మా, కష్టం కరెక్టే. ఇప్పుడు తన కష్టం కూడా మీ కష్టమే కాదా? మీ కష్టం కూడా మీ కష్టమే. కష్టమే సార్, కానీ మరి ఇంట్లో వర్క్ చేసుకుని అన్ని చేసుకోవాలంటే మాకు 18 సంవత్సరాలు అయిందంటే వయసు అయిపోతుంది కదా సార్. ఒకసారి వద్దన్నా ఇంకోసారి ఓకే చేయాల్సిందే. తప్పు అది మీ కర్తవ్యం. అది నేను చెయ్యను అని చెప్తే మీ హస్బెండ్ వేరే వాళ్ళ దగ్గర వెళ్తారు, హాస్పిటల్ దగ్గర పోతాడు, అప్పుడు మీకు ఓకేనా? కాదు సార్, చేయను అని చెప్పట్లేదు సార్. రోజంతా అలానే ఉండాలంటే ఎలా కుదురుతుంది? రోజు మొత్తం సార్, 1 కాదు 2 కాదు, రోజు మొత్తం. అదే అతను చెప్పేది పాయింట్ అంటున్నా. అన్నిటికీ తను అగ్రి అవుతున్నారు, చేస్తాను 1 కాదు 2 కాదు 3 సార్లైనా నేను ఓకే. కానీ రోజు మొత్తం కూడా అదే పని అంటే 365 రోజులు అదే పనులు ఎవరుంటారు సార్? ఒక మాట చెప్పండి. ఈ భూమి మీద పుట్టిన ఏ జంతువు అయినా గానీ, ఏ మనిషి అయినా గానీ అలా ఉండలేరు, ఉండరు కూడా. అదే కదా, తినడానికి ఒక టైం ఉంది,
పడుకోవడానికి కూడా ఒక టైం ఉంది, అది గ్రహించాలండి. పడుకునేటప్పుడు తినేటప్పుడు పడుకుంటా అంటే కుదరదు. అయినా నువ్వైనా కూడా తాగేది ఒక టైం, ఒక పని అనేది ఉంటుంది. ఒక పండగనో ఏదో పబ్బమో ఉన్నప్పుడు తాగుతారు. అయినా నువ్వు రోజంతా తాగేసి రోజంతా ఇంకా అదే పనిలో ఉండి తనని పని ఆ ఫోన్ లో దాని వల్ల తాగి వింతగా ఉందండి నాకైతే. ఏంటంటే చూసి ఫోన్ లో చూసి తాగడం అంటే నిన్నే వింటున్నాను నేను. ఆ ఫోన్ ఫస్ట్ పక్కన వారేయండి, ఇంటర్నెట్ రీఛార్జ్ చేయించకండి. ఫస్ట్ డబ్బా ఫోన్ యూజ్ చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల అందరూ స్మార్ట్ గా తయారవుతారంటే స్మార్ట్ గా కాదు, చాలా గలీజ్ గా తయారవుతున్నారు. ఆ ఫోన్ అలవాటు అయిపోయి పనికి కూడా వెళ్ళట్లేదు సార్. అదే పనిగా మ్యాటర్ చిరాకురా బాబు, పనికి పోవట్లేదంట. గేమ్ పనిలేదు, ఇక ఫోన్లు చూసుకుంటా ఉండు, ఎప్పుడు వస్తావు నా పిల్లలని ఎదురు చూస్తా ఉండు, ఇదే కథ. అందుకే మీరేమో ఇంట్లో కూర్చొని తాగుకుంటా వర్క్ లో ఉన్న ఆవిడకి పంపిస్తారా? ఆ వర్క్ లో ఉన్న ఆవిడ సడన్ గా ఎవరైనా పక్కనే ఉంటారు, ఓపెన్ చేస్తే ఎంత గలీజ్గా ఉంటది. అది బుర్ర పని చేస్తారా నీకు? దరిద్రం. ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఏంటయ్యా ఆ పనులు? మీరు ఎట్లా మేడం ప్రాబ్లం ఎట్లా? మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్. అదే అడుగు, కౌన్సిలింగ్ వెళ్ళు. అరే నీ గురించి కొంచెం ఆలోచించు, నీ పిల్లల గురించి ఆలోచించు. అలాగని పొద్దున్న మొత్తం 24 గంటలు నువ్వు అదే పనిలో ఉన్నావు అనుకో, నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చెప్పండి మేడం, బాధ్యత లేదు మేడం. ఇంటి బాధ్యత ఉంటే అలాంటివి రావు మేడం. ఏది మీరు ఇండివిజువల్ గా ఉంటున్నారా? మీకు పెద్దవాళ్ళు ఎవరు లేరా? మీ కనీసము ఇది వరకు రోజుల్లో మేడం అందుకే అనేవారు మేడం, కుటుంబము అంతా కలగలుపుగా ఉంటే ఒకరు మాట్లాడుకోవడము, కలిసి కూర్చొని తినడము, కష్టాలు చెప్పుకోవడము, అన్ని కలగలుపు ఉంటుండే మేడం. పైగా పెద్దలంటే భయం కూడా ఉంటుండే. పెద్దలు వస్తున్నారు, మా అమ్మ మా నాన్న, ఇలాంటి కనీసము రెస్పెక్ట్స్ ఉంటుండే సార్. ఈ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయే వరకు నా ఇష్టం అనేది ఒక బద్దింపు అనేది బాగా వచ్చేసింది మేడం. మీకు పెద్దవాళ్ళు ఎవరు లేరు అమ్మా? ఉన్నారు మేడం, ఊర్లో ఉంటారండి. ఊర్లో ఉంటారు పాపం, మీరు ఏదో కష్టం చేసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇది వెళ్ళి ఎవరి ముందు చెప్తారు అసలు? తల్లిదండ్రుల ముందా, అత్తామామ ముందా? ఈ వయసులో వాళ్ళు ఎవరికి చెప్తారండి? చెప్పలేరు అసలు. పిల్లల పెళ్లి ఇంకా ఇంకొక 2-3 ఏళ్ళు వస్తే పిల్లలు పెళ్లి అయ్యా, ఏదో ఈ దరిద్రం, దీనికి ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లా. ఇది నా నుంచి వచ్చింది కాదు మేడం, అది అనుకోకుండా వచ్చింది. జెనెటికల్ అంటే ఒక్కొక్కసారి కొంచెం ఏజ్ పరంగా కూడా, ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనుషుల్లో కొన్ని చేంజెస్ అనేటివి వస్తుంటాయి. సో ఆ పరమైన చేంజెస్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈ టైంలో ఎట్లయితే మనకి ఏజ్ పెరిగే కొద్దీ బీపీ గోళీలు, షుగర్ గోళీలు వేసుకుంటామో, అలాగే మీరు కూడా కొన్ని రకమైన టాబ్లెట్స్ కానీ లేదా మీరు ఓన్గా ఎక్సర్సైజ్లు కానీ మెడిటేషన్లు కానీ చేస్తే దీని నుంచి మీరు బయటపడవచ్చు. లేదంటే మీతో పాటు మీ వైఫ్ కూడా, ఇద్దరు కూడా చాలా నష్టపోతారు. అమృతమైన తినేదాకానే ఎంత తినాలో అంతే తినాలి, అతిగా తింటే ఏదైనా విషయమే సార్, ఖచ్చితంగా కరెక్ట్. సార్ వాళ్ళు చెప్పినట్టు మెడిటేషన్ అవి చేసి ఫోన్ కూడా వాడాలి. ఇప్పుడు అలా అంటాడు సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మారిపోతాడు, మైండ్ మారిపోతుంది. అంటే దానికి రీజన్ ఉంది మా. మీరు ఖాళీగా ఉండకండి, ఏదో ఒక పని చేసుకోండి. లేదంటే పిల్లల్ని ఇంటికి తెచ్చేసుకోండి, హాస్టల్లో పెట్టకండి. పిల్లల్ని చదివించడము, వాళ్ళని తీసుకెళ్లడము, తీసుకురావడము, చిన్న చిన్న పనులు చేసుకోండి. ఆ టైంలో మీకు ఆ ఆలోచన అనేది డైవర్ట్ అనేది అవ్వదు. అలా డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి మంచి పాటలు వినుకుంటూ, పిల్లలతో సినిమాలకు వెళ్తూ, కొద్దిసేపు పార్కుకి వెళ్తూ, పార్కులోకి వెళ్ళి వాకింగ్ చేయండి, కొంచెం నడిచిరండి, పిల్లల ఫ్యామిలీ అంతా కూర్చొని తినండి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇవే మీతో పాటు ఉండే ఫ్రెండ్స్ అందరు కూడా ఇదే హరాస్మెంట్ చేస్తారా? అటాచ్మెంట్ వల్లనే ఇట్లా అది బాగుస్తుంది, ఇది చూడాలి, ఇది కూర్చొని ఒకరికి తాకింది, దరిద్రం అయిపోయింది. ఏంటంటే ఇది బాగుంటది, గ్యాంగ్ ఉన్నారు కదండి వీళ్ళు, కూర్చొని తాగుతూ ఈ డిస్కషన్లు పెట్టుకుంటారు. ఇంకా అదే డిస్కస్ చేస్తున్నారా, ఇంకా పర్సనల్ లైఫ్ కూడా డిస్కస్ చేస్తున్నారా? అంటే ఇంత ముందు నాకు లేదు ఈ తాగుడు అలవాటు వల్ల డిస్కషన్ లో ఇలా అంటే మీ దాంపత్య జీవితం కూడా చేస్తున్నారా? మత్తులో నష్టమయ్యా, ఎవ్వరికి చెప్పు ఈ బాధ కాదు. ఒక మాట అండి, మీ సంసారాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టేశారు తెలుసా? 10 మందికి చెప్తారా? అది సినిమానా చెప్పుకోవడానికి? సంసారం అయ్యా, 4 గోడల మధ్యలో ఉండాలి. నేను ఇక్కడ తీసుకొచ్చి నేను తిడుతున్నారండి, మరి వాళ్ళు అక్కడెక్కడ చెప్తున్నారు మేడం. చెప్పడం మరి ఇక్కడికి వస్తేనే నిన్ను మాట్లాడినావు కదా, మరి అక్కడ చెప్పుకుంటే ఏం పర్లేదా? నేను ఎట్లా ఇది తీసేయాలనే చూస్తున్నాను. అదే అండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మంచిగా పని చేసుకోండి. యాక్చువల్లీ ఇలా ఎప్పటికీ ఎవ్రీ టైం అదే కోరికల్లో ఉండడం అనేది ఒక హైపర్ సెక్సువల్ యాక్టివిటీ. దీనికోసం స్పెషల్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, దీనికి కూడా స్పెషల్ వైద్యం ఉంటుంది. మీరు ఫస్ట్ అది చేయించుకోండి సార్, ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఆ చేంజెస్ సహజం, మెడిసిన్స్ కూడా అవసరం. మీరు ఈ పని చేయండి. కానీ ఇంట్లో ఏ పని చేసుకున్నా కూడా అండి, ఎవరైనా రిలేషన్స్ ఉన్నా ఎవరున్నా కూడా అండి
రూమ్ లోకి లాక్కు తీసుకెళ్లిపోతారండి. నాకు సిగ్గు అనిపిస్తుంది కదా సార్ వాళ్ళందరి ముందుని. అది చెప్పండి సార్. చెప్పాను కదా సార్, నా ప్రాబ్లం అది అని చెప్పి, ఒక డిసీజ్ అని చెప్పి హైపర్ సెక్షువల్ యాక్టివిటీ దానికి చూయించుకొని నా భార్యను నా పిల్లలు మంచిగా అంటే మీకు మంచిగా అనిపిస్తుంది సార్ అందరి ముందు మీ భార్య లాక్కు వెళ్ళిపోవడం రూమ్ లో? అరే చూసేటోళ్ళు ఏమనుకుంటా మందిలో నాకు చెప్తుంటే నాకే అసహ్యంగా ఉంది సార్. తాగి అట్లా చేయడం వల్ల నాకేం అర్థం కాలేదు సార్. రిలేషన్స్ అది అలా అనుకోరు కదా సార్, ఆయన ప్రాబ్లం అనుకోరు కదండి. కంపల్సరీ ఫీమేల్ ప్రాబ్లమే అంటారు. ఇప్పుడు మేము అదే అనుకుంటున్నాము. ఫస్ట్ లో తను చెప్పినప్పుడు తను అంటుంటే అదే అనుకున్నాను నేను. ఒక కూర్చొని తాగడం వల్ల రకరకాల మనుషులు, రకరకాల తీర్ల అదొక అలవాటు అనేది తనకి కొంచెం రియలైజ్ అయ్యాడండి. కానీ అదొక్కటే సరిపోదు సార్. తనకి సరైన కౌన్సిలింగ్స్ ఇచ్చి ఆయనకి ఒక ట్రీట్మెంట్ ఉంది కదా, ట్రీట్మెంట్ అనేది ఆయనకు అందజేయాలి. అప్పుడే కదా ఆమె కూడా కాస్త సేఫ్ జోన్ లో ఉండగలుగుతుంది. అందులోనూ ఇది ఒక్కసారి కౌన్సిలింగ్ ఇవ్వగానే సెట్ అవ్వరు. అదే ఖచ్చితంగా తను కొంచెం కోర్స్ లో వెళ్ళాలి. అది వెళ్ళి తను బయటికి తీసుకొని రావాలి. ఫస్ట్ దానికి తను సహకరించాలి. ప్రతిది కూడా చెప్పిన విధంగా డాక్టర్లు చెప్పిన విధంగా చెయ్యాలి. మీలో కొన్ని మీ జీవితంలో ఉన్నటువంటి డైలీ ఏదైతే మీరు రొటీన్ వర్క్స్ చేస్తున్నారో వాటిలో కూడా చేంజెస్ తీసుకురావాలి. ఆ చెడు స్నేహాలన్నీ బంద్ చేసేసేయాలి. ఈ తాగడం కూడా బంద్ చేసేసేయాలి మీరు. అలాగైతేనే కుటుంబంతో కలుస్తారు. తాగడానికి వెళ్ళాను, పిల్లలను తీసుకొని మంచిగా ఉండి చేస్తాను. ఒకవేళ మీరు తాగడానికి వెళ్ళను పిల్లల్ని చూసుకుంటా బాగుంటా అని మీరు అంటున్నారు, ఉంటే వెళ్ళండి గుడ్. ఒకవేళ ఉండకపోతే మాత్రం దీనికి చట్టంలో చాలా సెక్షన్స్ ఉన్నాయండి. డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా వస్తుంది ఇది, సెక్షన్ 85 BNS. దాంతోపాటు సెక్షువల్ అబ్యూజెస్ కింద కూడా వస్తుంది, అది అన్యాచురల్ సెక్స్ కింద కూడా వస్తుంది. సో ఇవన్నీ సెక్షన్స్ తోటి FIR బుక్ అవుతుంది. ఆటోమేటిక్లీ ఈ యాక్షన్స్, లీగల్ యాక్షన్స్ కి మీరు లయబుల్ అవుతారండి. ఓకే, మీరు మీ తప్పు గ్రహించారు, నేను చేయాలని చెప్తారు, అది వెల్ అండ్ గుడ్. ఏదైతే మెడికల్ ఉంటాయో ఆస్పెక్ట్స్ ఆ కోణంలో చూసి ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేయించుకొని బాగుండండి. ఇప్పుడు ఈ ఏజ్ లో చాలా మంది దంపతులు అనేది పిల్లలతో సరదాగా హ్యాపీగా ఉంటారండి, బయటకు వెళ్ళడాలు అలాంటివి చేస్తుంటారు. కానీ ఈ ఏజ్ లో ఇలాంటి పిచ్చి అనేది చాలా కొంతమందికే ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో మీరు ఒకళ్ళు, పిచ్చి అని చెప్పను, మీ హెల్త్ ఇష్యూ అనుకుంటా. సో మనం డైరెక్ట్ నేమ్ ఇవ్వలేము. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకేదైనా ఇబ్బంది పెడితే ఒకవేళ మళ్ళీ కూడా మనం ఇంత చెప్పిన తర్వాత కూడా ఆగకుండా మిమ్మల్ని మళ్ళీ అలానే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మీరు మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి. మేము మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో మాట్లాడి సెట్ చేస్తాం. లేదంటే మీకు నమ్మకం లేదంటే చెప్పండి, ఇప్పుడు ఒక బాండ్ మీద రాయించుకుంటాం, ఇంకోసారి రిపీట్ చేయను, హాస్పిటల్ చూపించుకుంటాను, మంచిగుంటా అని చెప్పేసి. నమ్మకం ఉంటే మంచిది, నమ్మకం లేదంటే సరే సార్ ఉంటానన్నారు కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దాము సార్. లేదు అంటే కనుక మళ్ళీ వద్దామండి. ఎందుకంటే ఒకళ్ళు మారితే చుట్టుపక్కల అందరూ కూడా మారుతారు కదా సార్. ఒక ఛాన్స్ ఇద్దామన్నారు, అది చాలా మంచి మీ ఆలోచన అండి. పెద్ద మనసుతోటి ఓకే అన్నారు. అనాల్సిందే భర్త కాబట్టి. మీరు కూడా తను ఛాన్స్ ఇచ్చింది కదా, నాకేమవుతుందని చేయకండి. తన గురించి కూడా ఆలోచించండి. ఎంతో కష్టపడి తను మీ ఫ్యామిలీ కోసం బయట జాబ్ చేస్తుంది. ఓకేనా, చేయండి అమ్మా. పేపర్ గీపర్ ఏమొద్దు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే నిర్భయంగా మమ్మల్ని సంప్రదించండి. సరేనమ్మా? ఓకే ఓకే అండి, నమస్కారం. జాగ్రత్తగా తీసుకెళ్ళయ్యా. చూశారు కదండి జానకి ఆవేదనను, ప్రకాష్ తీసుకొచ్చే ఒత్తిడిని మన ముందు ఉంచారు. అసలు ఈ కోణం బయటపడింది కాబట్టి సరిపోయింది. ఇలాంటి జానకిలు ఇంకెంతమందో, వాళ్ళ ఆవేదనలు ఇంకెంత ఎక్కువగా ఉందో. కేవలం పెళ్ళైన వాళ్ళే కాదండి, పెళ్లి కాని వాళ్ళు కూడా వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి ఇలాంటి అబ్యూసెస్ కి గురవుతున్నారు, సెక్షువల్ అబ్యూసెస్ కి. సో ఎలా సార్ పెళ్లి కానోళ్ళు ఎలా సెక్షువల్ అబ్యూసెస్ లో అవుతారంటే, వీళ్ళు పెళ్లి చేసుకోక ముందు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు, దాని తర్వాత దూరం అయిపోతారు. దాని తర్వాత వీడియోస్ అయితే కామన్ ఈ రోజుల్లో. తీసుకొని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి పిలిపించుకొని అలాంటి పనులు చేయడం కూడా సెక్షువల్ అబ్యూజెస్ కిందకే వస్తుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండి దీని మీద అవగాహన తీసుకొచ్చి జాగ్రత్తగా మెలగాలి. నమస్కారం.